వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నిర్మించిన మన ఊరు మనబడి స్కూల్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన ఆయా స్కూల్ చైర్మన్లు. మన ఊరు మనబడి స్కూళ్ల నిర్మాణం పూర్తయి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా మాకు బిల్లులు రాలేదని, ప్రభుత్వం దయతల్చి మా బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆత్మహత్య మాకు శరణ్యమని తెలిపారు. స్కూల్ చైర్మన్ల ఏర్పాటు పార్టీలకు అతీతంగా జరిగిందని, కక్షపూరిత చర్యలకు పోకుండా సీఎం రేవంత్ మా బాధలను అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని, లేదంటే స్కూల్స్ 12న ప్రారంభమయ్యే రోజు బిల్లులు రాని స్కూల్స్ కి తాళాలు వేసుకుంటామని హెచ్చరించారు. సార్ గారికి కలవడానికి రావడం జరిగింది. పరిగి తాలూకా మొత్తం మన ఊరు మనబడి గవర్నమెంట్ స్కూల్ చైర్మన్స్, అసెంబ్లీ చైర్మన్స్ వచ్చి మా యొక్క గోడు వినిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలన్నర నుండి మేము బిల్స్ కోసం తిరుగుతూనే ఉన్నాము. పోయిన కలెక్టర్ గారు కూడా తిరిగినాము, ఇప్పుడు కూడా తిరుగుతున్నాము. చాలా ఇబ్బందిలో ఉన్నాము. అప్పులు చేసి మేము చైర్మన్ వచ్చిన పాపానికి అప్పులు చేసి స్కూల్ డెవలపింగ్ బండలు కానీ, కరెంటు కానీ, ఫ్యాన్స్ కానీ మొత్తము వేసి మరమ్మతు చేసి మా పిల్లలు చదువుకుంటారని మేము మా చైర్మన్ చేసిన తప్పుకు మేము వర్కులు చేసినాము. దానికి బిల్లుస్ వేయలేకపోతున్నారు. దాని మిత్రులు కట్టలేక వస్తున్నాము. మా ఇంటి మీద అప్పులలో కూడా వస్తున్నారు. ఉరివోసుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి మాకు మన ఊరు మనబడి గవర్నమెంట్కు వర్క్ చేసినాం కనుక ఖచ్చితంగా మనకు 12 తారీఖు లోపు మాకు స్కూల్ తెరవక ముందు 12 తారీఖు లోపు మాకు బిల్స్ చెల్లించాలని మా ముఖ్యమంత్రి వర్యుల గారికి మనం విన్నవించడం జరుగుతున్నది. పుణ్యం ఉంటుంది మాకు, ఎందుకంటే అప్పుల్లో ఉన్నాం, పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా పిల్లలు పుస్తకాలు తాడు కుదబెట్టి కూడా మేము ఈ స్కూల్ డెవలప్ కోసం చేసినాము. అప్పులలో కూడా మాకు ఇంటలేరు, మిత్రులు కట్టుతో లేక వస్తున్నాము. ఈ లాస్ట్కు మాకు ఉరి వేసుకోవడం తప్ప వేరే శరణం లేదు. కనుక దయచేసి మాకు వెంటనే మన ఊరు మనబడి బిల్స్ తొందరగా వేయాలని కోరుకుంటున్నాము. అదే ఆదర్శపరిచే బిల్లులు వచ్చినాయి. మాకు ఈ బిల్లులు రాక మాకు ఏం పాపం చేసినాము, చేసిన తప్ప ఇది స్కూల్ డెవలపింగ్కు మా పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్ అని చేసినాము. కనుక దయచేసి మేము సావకుండా మాకు తొందరగా బిల్లు వేసుకోవాలని, లేకుంటే మేము తొందరగా ఉరివేసుకునే పరిస్థితి వస్తుందని కోరుకుంటూ మేము విన్నవిస్తున్నాం. మాది బొమ్మరెడ్డిపల్లి కులకెళ్ళ మండలం. మాకు స్కూళ్ళు కంప్లీట్ అయ్యి మన ఊరు మనబడి కింద స్కూల్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. రికార్డు చేయించినాము. రికార్డ్ దగ్గరనే ఉంది. గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మాకు దయచేసి ఎంబడే బిల్లులు మంజూరు చేయాలి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులం ఉన్నాము. మాకు పార్టీ బేసిస్లో ఏమీ లేదు. ఇక్కడ చాలామంది ఒక 70% ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా 30% కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉన్నారు ఖచ్చితంగా. అయితే స్కూళ్ళ చైర్మన్లు అనేది పార్టీ పరంగా ఏం కాలేదు. మరి కాన్స్టిట్యున్సీ కోడంగల్కు తమరు ఇచ్చారు రేవంత్ అన్న. దయచేసి మా నియోజకవర్గం మొత్తానికి కూడా, పరిగి నియోజకవర్గం వికారాబాద్ డిస్టిక్ మొత్తానికి కూడా ఈ మన ఊరు మనబడి నిధులు వెంబడే విడుదల చేయాలన్నా. ఎందుకంటే టీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ పెద్ద స్థాయి నాయకులు ఏమన్నా బాగుపడరేమో కానీ కార్యకర్తలు ఏం బాగుపడలేదు. అది మీకు ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పటికే మూలిగ నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎంబడే బిల్లులు వస్తాయి అన్నందుకు దీంట్లో దిగి చేయడం జరిగింది, పిల్లల సౌకర్యం కొరకు చేయడం జరిగింది. కనుక దయచేసి మరి రేవంత్ అన్న, ప్రసాద్ అన్న మీరిద్దరూ కూడా ఎంబడే చర్య తీసుకొని మా పరిగి కాన్స్టిట్యున్సీకి మరియు వికారాబాద్ జిల్లా మొత్తానికి మీరు బిల్లులు ఇవ్వగలరు. గతంలో ఒక సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇచ్చినట్లు మాకు కూడా ఈ మన ఊరు మనబడి బిల్లులు ఎంబడే ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని మరి ప్రార్థిస్తున్నాం మీతోటి. మేము వికారాబాద్ జిల్లా కులచెల్ల మండల్, దోమ మండల్, మళ్ళీ పరిగి కాన్స్టిట్యున్సీ టోటల్గా మన మాజీ చైర్మన్లము మన ఊరు మనబడి కింద పనులు చేసి సుమారుగా 2 ఏళ్ళు అవుతున్నది. ఇంతవరకు మాకు బిల్లులు రాకుండా నానా ఆశ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 కలెక్టర్లు మారినరు, ప్రభుత్వం కూడా మారింది. మేము ఈ విధంగానే తిరుక్కుంటూ ఇట్లాగానే ఉంటున్నాము. ఇంటి దగ్గర కనీసము ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అప్పులు చేసి మేము, ఎందుకంటే మామూలు ఇబ్బందులు కాదు ఇది. ఒక్కొక్కటి ఏంటంటే మీరు పర్సనల్గా కూడా మేము కలెక్టర్లను కూడా కలవడం జరుగుతుంది. మళ్ళీ కమిషనర్ గారిని కూడా కలిసినాం, కానీ వాటి లోపల ఎలాంటి స్పందన లేదు. వాళ్ళకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది, మా బాధలేందో తెలవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్న కలెక్టర్ కూడా మా యొక్క వినతి పత్రాలు ఇచ్చి మేము మా నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే 12వ తారీఖు 20వ తారీఖు లోపల మా నిరసన కూడా వేరే తీరుగా చేయాలని, స్కూళ్ళకు కూడా తాళాలు వేసి మా నిరసన వ్యక్తం చేయాలని అనుకుంటున్నాము. దీనికి తొందరగా ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ గారు స్పందించి మాకు బిల్లులు వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.